ఈ ఘాట్ సెక్షన్ అయితే మాటలో వర్ణించలేము. లారీ అయితే దేనిలో కొట్టేసినట్టుంది, పిప్పు అయిపోయింది. రోడ్డు పక్కన ఒక నదిలా ఉంది, అందులో వజ్రాల కోసం వెతుకుతున్నారు జనాలు అయితే. రోడ్డు ఆల్మోస్ట్ టాప్కి అయితే వచ్చేసాము. కలర్స్ చూసారా, ఇదిగో ఇక్కడ ఉంది ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్, హ్యాంగింగ్ రైల్వే బ్రిడ్జ్ మాట. జనసాని బావి వంతెన. విలేజ్ అయితే వచ్చింది ఫారెస్ట్లో. ఇక్కడ చూసారు కదా వీళ్ళు అట్లా ఉన్నాయో. ఈ నంద్యాల సరౌండింగ్స్ లో చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ అయితే ఉన్నాయి. మహానందని, యాగంటని, అహోబిలం అని. మొత్తం మేఘాల్లో ఉన్నాం, మేఘాలు పక్కన కాదు కనబడుతున్న రోడ్డు. ఆంధ్రాలో మనం వెతకాలే కానీ ప్రతి ప్లేస్లోని ఒక బ్యూటీ అయితే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్లో 39th వీడియో. మనం ఎక్కడ ఉన్నామంటే నంద్యాల బస్ స్టాండ్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఎక్కడ వరకు జర్నీ చేయబోతున్నాం అంటే నంద్యాల టు గిద్దలూరు. ఇప్పుడు మన ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్లో నెక్స్ట్ లెవెల్ జర్నీకి అయితే రెడీ అయిపోతున్నాం. నంద్యాల గురించి మాట్లాడుకుంటే ఈ నంద్యాల సరౌండింగ్స్లో చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ అయితే ఉన్నాయి. మహానందని, యాగంటని, అహోబిలం అని చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. బ్యాంక్ కోచింగ్ అని చాలా ఎగ్జామ్స్కి అయితే ఇక్కడ ప్రిపేర్ అవ్వడానికి ఎక్కడెక్కడ నుంచి స్టూడెంట్స్ అయితే వస్తుంటారు. మనం ఇప్పుడు ఈ నంద్యాల నుంచి గిద్దలూరు వరకు అయితే జర్నీ చేస్తున్నాము. బస్ స్టాండ్ బయట అయితే ఉన్నాను, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత మన బస్ కనుక్కొని గిద్దలూరు జర్నీ చేద్దాము. అండ్ ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా గిద్దలూరు బస్ ఉంటే ఎక్కుదాము, లేదంటే మార్కాపురం బస్ ఉంటే ఎక్కుదాము. నేను ఎట్లా ప్లాన్ చేశానంటే ఇక్కడ నంద్యాల నుంచి గిద్దలూరు ఒకటి, గిద్దలూరు నుంచి మార్కాపురం ఒకటి ప్లాన్ చేశాను. మనకి నంద్యాల బస్ స్టాండ్లోకి ఎంటర్ అవగానే ఇక్కడ మనకి 27 నెంబర్ ప్లాట్ఫామ్ అయితే కనబడుతుంది. లోపలికి వెళ్ళి వెతుక్కోవాలి. నంద్యాల బస్ స్టాండ్ అయితే చాలా పెద్దది. మీరు లాస్ట్ బ్లాగ్ చూసుంటే ఆళ్ళలో గడ్డతో లాస్ట్ కదా, అక్కడ నుంచి నంద్యాల అయితే బస్సులో అయితే వచ్చేసాను. చీకట్లో బ్లాగ్ అయితే ఏం తీయలేదు. ఇక్కడ కనుక్కొని ముందు మార్కాపురం వెళ్ళే బస్సెస్ ఎక్కడ ఉన్నాయి కనుక్కొని ఎక్కాలి. ఇక్కడైతే నంద్యాల నందికొట్టూరు అంట. బస్ స్టాండ్లో మీకు చూపించలేదు కదా, ఇది బస్ స్టాండ్. ఇదంతా పార్కింగ్ ఏరియా. బస్ టైమింగ్స్ చూపించడానికి ఎక్కడ లేవు. మనకి ముందు వెళ్తే ఒకటైతే కనిపించింది ప్లాట్ఫామ్ నెంబర్ 11, 12, 13 గిద్దలూరు, మార్కాపురం, విజయవాడ, కాకినాడ అయితే ఉంటాయంట. ఇంక ఇటు సైడ్ వేరే ఇంకొక పార్ట్ అయితే ఉంది, 19, 20, 21 ఇట్లయితే డిఫరెంట్గా అయితే ఉన్నాయి. టైం అయితే 6:30 అయ్యింది. అదంతా నంద్యాల బస్ స్టాండ్ మాట. బస్ స్టాండ్లో జనాలు చాలామంది ఉన్నారు. నేను చిన్న మ్యాజిక్ అయితే చేశాను. అక్కడ నుంచి నడుచుకుంటే ఇలా కొంచెం పార్సల్ ఆఫీస్ సైడ్ వచ్చేసాను అనమాట. బ్యాక్ సైడ్ బస్ కనబడుతుంది కదా, మార్కాపురం వెళ్ళే బస్సు. ఇక్కడ డ్రైవర్తో మాట్లాడి జాగ్రత్తగా నేను లోపలికి అయితే ఎక్కేసాను. ఇదే బస్ మాట. ఈ బస్సులో జర్నీ చేసుకుంటే మనం ఇప్పుడు మార్కాపురం వరకు వెళ్తుంది బస్సు. ఈ బ్లాగ్ అయితే గిద్దలూరు వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ జర్నీ అయితే గిద్దలూరు నుంచి మార్కాపురం వరకు అయితే ఉంటుంది. క్యాబిన్ సీటే దొరికింది కానీ క్యాబిన్ సీట్లో ఫ్రంట్ సీట్ అయితే లేదు. సో ఒక సీట్ బ్యాక్ అయితే ఉంది, డ్రైవర్ క్యాబిన్ అది. 6:38 అయ్యింది. 6:38కి నంద్యాల బస్ స్టాండ్ నుంచి మన బస్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇది వ్యూ. ముందైతే వీల్స్కి ఉంటాయి కదా, వీల్స్ అయితే ఉన్నాయన్నమాట. పర్వాలేదు, వ్యూ అయితే నీట్గానే కనబడుతుంది. ఎర్లీ మార్నింగ్ నంద్యాల సిటీ అయితే 6:30కి ఫుల్ క్రౌడ్తో ఉంది. అండ్ ఈరోజు సండే కూడా చాలా క్రౌడ్తో అవుతుంది. చాలా బిజీగా అయితే ఉంది. ఇప్పుడే బస్ స్టాండ్లో చూశాను మహానంది వెళ్ళే బస్సెస్ అయితే ఉన్నాయి నంద్యాల నుంచి. నంద్యాలలో కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. యాగంటి వెళ్ళే వాళ్ళు నేను నిన్న వచ్చినప్పుడు అయితే చూశాను. అహోబిలం వెళ్ళే వాళ్ళని చూశాను. గట్టిగా ఉన్నారు జనం అయితే నంద్యాల నుంచి. ఇప్పుడే రైల్వే ట్రాక్ దాటుకొని అటు సైడ్ పోతున్నాం మనం. కింద రైల్వే ట్రాక్, పైన మనం. నంద్యాల సిటీ అయితే చాలా పెద్దది. నేను ఇప్పుడు ప్రొద్దుటూరు అని, ఆళ్ళగడ్డ చిన్నదే, ఇంకా రాజంపేట, రాయచోటి ఇలాంటి సిటీస్ కన్నా పెద్దది నంద్యాల సిటీ అయితే. ఇటు సైడ్ ఒక డైవర్షన్ అయితే తీసుకున్నాం మనం. ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు. ఇక్కడ నుంచి క్లారిటీగా కనబడుతుంది నంద్యాల సిటీ. పెద్ద బిల్డింగ్లో నేను నూనెపల్లె అంట, నూనెపల్లె. బస్సులో సిచ్యువేషన్ అయితే ఇది. డ్రైవర్తో గొడవలు ఆడుతున్నారు లేడీస్ అయితే. టికెట్ అయితే తీసుకున్నాను నంద్యాల నుంచి మార్కాపురం. మీకు చెప్పాను కదా 39 and 40 2 వీడియోస్ ఇందులోనే వస్తాయని చెప్పి. నంద్యాల నుంచి మార్కాపురం అయితే మొత్తం 120 కిలోమీటర్లు, 150 రూపాయలు ఛార్జ్ అయితే చేశారు అన్నమాట. ఇప్పుడు టైం చూసుకుంటే 6:57. మనం జర్నీ మొదలుపెట్టి 6:38కి అయితే మొదలుపెట్టాం జర్నీ అయితే. నంద్యాల నుంచి గిద్దలూరు అయితే 65 ఎంతలో ఉంది. మ్యాక్సిమం 2 hours అయితే పడుతుంది నంద్యాల నుంచి గిద్దలూరు. అయ్యలూరు అయితే వచ్చింది.
ఇక్కడ జనం ఎట్లా ఉన్నారంటే ఇక్కడ ఇప్పుడు బైక్తో షేర్ చేసుకొని వచ్చి ఒకరి కోసం బస్సును ఆపి ఎక్కించారన్నమాట. అట్లా ఉంది ఇక్కడ పొజిషన్ అయితే. ఇప్పుడు మనం జర్నీ చేస్తున్న రోడ్ అయితే నేషనల్ హైవే 544 అన్నమాట. ఈ రోడ్లో ఎక్కడో జర్నీ చేశాను 544లో. లాస్ట్ బ్లాక్లో ఎక్కడో జర్నీ అయితే చేశాను. మనకి ఈ జర్నీ నెక్స్ట్ జర్నీ 544Fలోనే అయితే ఉంటుంది. మన తర్వాత ఏమో తెలియదు. నందిపల్లి, సీతారామపురం విలేజెస్ మాట, చిన్న విలేజెస్. నాకు తెలిసి ఇక్కడ నుంచి గిద్దలూరు వరకు పెద్ద విలేజెస్ అయితే ఏమి ఉండకపోవచ్చు. మనకి మధ్యలో ఘాట్ సెక్షన్ అయితే తగులుతుంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. నేచర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇటు సైడ్ వరి పొలాలు, ఇటు సైడ్ వరి పొలాలు, మధ్యలో బ్యూటిఫుల్ రోడ్డు. బెస్ట్ సీన్ అయితే ఉంది ఇటు సైడ్ చూడడానికి. ఇటు సైడ్ మొత్తం అన్నీ వరి పొలాలే. రోడ్డు అటు సైడ్ విలేజెస్ ఏమి లేవు. విలేజెస్ అయితే రేర్గా ఉన్నాయి. ఇటు సైడ్ అక్కడ కోల్డ్ ఫార్మ్స్ అట్లాంటివి ఏమీ అబ్జర్వ్ చేయలేదు. లాస్ట్ 4 బ్లాక్స్ నుంచి కోల్డ్ ఫార్మ్స్ అయితే చాలా తక్కువ కనిపిస్తుంది నాకైతే. అన్నీ మేకలే, కోల్డ్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇంకొకటి కొబ్బరి చెట్లు కూడా నేను రేరే ఇప్పుడే కనిపించాయి కొబ్బరి చెట్లు. ఇటు సైడ్ కొబ్బరి చెట్లు ఇవి ఎక్కడ కనిపించట్లేదు. కొబ్బరి చెట్లు, తాడి చెట్లు చాలా తక్కువ కనబడుతున్నాయి. బస్సు స్పీడ్ అయితే ఇది చూసారు కదా, 57 అయితే లాగుతున్నాడు. రోడ్ అంతా ఖాళీగా అనమాట. 60-57లో లాక్కుంటూ వెళ్తున్నాడు. మార్నింగ్ ఇక్కడ విలేజెస్లో వైబ్ అయితే ఇది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎవరో రెంట్కి తీసుకుని వస్తున్నారు నన్ను. అయితే ఊరైతే వచ్చింది. ఊరి పేరు కనిపించట్లేదు. నంద్యాల జిల్లా పేరు చూసినప్పుడు ఊరైతే వెళ్ళిపోతుంది. ఈ ఊరైతే చాలా పెద్దది. ఇప్పుడు నంద్యాల దాటిన తర్వాత పెద్ద ఊరు అయితే. మరీ అంత పెద్ద ఊరు కాదు. ఏమన్నా అవసరం అయితే నంద్యాల వెళ్ళిపోవాల్సిందే. కొంచెం పెద్దది మాట. గాజులపల్లె ట్రైన్లో జర్నీ చేసినప్పుడు గాజులపల్లి రైల్వే స్టేషన్ అయితే తగులుతుంది. మనకైతే కొద్దిసేపట్లో మొత్తం వ్యూ అయితే మారిపోతుంది. ఎదురుకుంటూ కనబడుతున్న కొండల్లోకి అయితే వెళ్ళిపోతాం. రోడ్డు పక్కన ఒక నదిలా ఉంది. అందులో వజ్రాల కోసం వెతుకుతున్నారు జనాలు అయితే. రోడ్డు మీద కార్లు అన్నీ ఆపేసి. నాకైతే తెలీదు, స్థానాలకు వచ్చాను అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ డ్రైవర్ అనేది చెప్తున్నాడు వజ్రాల కోసం చూడు ఎలా వెతుక్కుంటున్నారు వీళ్ళని చెప్పి. జనాలు అందరూ అంతే, వజ్రాల కోసం వెతుక్కోవడానికి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం. ఈ రోడ్డు చూస్తుంటేనే నాకు ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు. ముందుకు వెళ్ళి కొద్ది ఇంకెంత బాగుంటుందో. సర్వ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అంట కొండల్లో ఉంది ఇటు సైడ్. నేను తొందరలోనే అనుకుంటున్నాను మళ్ళీ ఇటు సైడ్ వచ్చినప్పుడు రాయలసీమ సైడ్ ఫేమస్ టెంపుల్స్ ఉన్నవన్నీ అటు సైడ్ వెళ్ళి పల్లె వెలుగు బస్సెస్ రూట్స్ అన్నీ కవర్ చేద్దామని చెప్పి. మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. అండ్ మీ సపోర్ట్ గట్టిగా ఉంటేనే మన ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్ అయితే ముందుకు వెళ్ళడానికి అయితే అవుతుంది. కొంచెం గట్టిగా సపోర్ట్ అయితే చేయండి. గిద్దలూరు ఇక్కడ నుంచి 34 కిలోమీటర్స్ అయితే ఉందంట. ఈ వ్యూ చూడండి, స్వర్గమే. ఆంధ్రాలో మనం వెతకాలే కానీ ప్రతి ప్లేస్లోని ఒక బ్యూటీ అయితే ఉంటుంది. ఇది ఎవరో మనుషులు కట్టినదైతే కాదు. న్యాచురల్ ఆటోమేటిక్గా దానికి దానే మంచిగా డెకరేట్ చేసుకొని మనకు ఆ బ్యూటీని ఇస్తుంది. మనం మాత్రం ఎంజాయ్ చేయకుండా ఇంకెక్కడో ఉంటాం. కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి వదిలేసినట్టున్నారు కోతుల్ని. చాలా ఎక్కువ ఉన్నాయి కోతులు అయితే. గుంటూరు ఇక్కడ నుంచి 255 కిలోమీటర్స్ అయితే ఉందండి గుంటూరు అయితే. ఫ్రంట్ క్యాబిన్లో కూర్చొని చూపెడితే ఒక ప్లస్ ఏంటంటే ఫ్రంట్ మిర్రర్లో చూపించవచ్చు. ఇంకొకటి మైనస్ ఏంటంటే ఇక్కడ చూపించినప్పుడు ఈ మిర్రర్ అయితే మనకు అడ్డేస్తుంటుంది. మొత్తం ఇదంతా ఫారెస్టే. మొత్తం అదంతా కొండమాట. కొండ పక్క నుంచి కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనకి పక్కన చూడడానికి అటు సైడ్ ఆ పక్కన చూడడానికి ఏం లేదు. అటు సైడ్ ఫుల్ చెట్లు ఉన్నాయి, ఇటు సైడ్ ఫుల్ చెట్లు ఉన్నాయి.
కానీ రోడ్డు మాత్రం చాలా నీట్గా అయితే ఉంది. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చెత్త అయితే వేయకండి. ఎక్కడన్నా సిటీస్లో అయితే క్లీన్ చేస్తారు, కానీ ఇక్కడ చెత్త వేస్తే క్లీన్ చేసే వాళ్ళు ఎవరో ఉండరు. ఒక విలేజ్ అయితే వచ్చింది ఫారెస్ట్లో. ఇక్కడ చూసారు కదా వీళ్ళు ఇల్లు అట్లా ఉన్నాయో. జనాలు అక్కడ తిరుగుతున్నారు, కోతులు అక్కడ తిరుగుతున్నాయి. కోతులు. నల్లమల్ల జంగిల్ క్యాంప్ చెడులో ఉంది, 0 కిలోమీటర్స్. ఈ ఊరి పేరు అయితే నాకు తెలియలేదు. ఫారెస్ట్లో ఒక ఊరు అయితే వచ్చింది, పేచర్ల. ఇటు సైడ్ ఉంది జంగిల్ క్యాంప్. ఇందాక నుంచి ఏమైనా యానిమల్స్ స్పాట్ అవుతాయని చూస్తున్నాను, ఏమీ కనిపించట్లేదు. అట్లీస్ట్ ఒక్కటి కనిపించినా చాలు. ఈ బస్కి 12 కొమ్మలు తగులుకుంటూ ఉన్నాయన్నమాట. కనపడుతున్నాయి కదా కొమ్మలు ఎంత కిందకు ఉన్నాయో. క్రేజీ ఫీల్ అయితే ఉంది నాకు ఈ జర్నీ. మా పక్కన మంచు ఉంటుంది కదా, మంచు పడుతుంది. మంచు వర్షంలాగా చుక్క 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 పడుతుంది. బస్సు అయితే లాగట్లేదు, అప్పు వచ్చిందన్నమాట. సో బస్సు అయితే లాగట్లేదు, టైట్గా వెళ్తుంది, టైట్గా. ముందు ఒక రైల్వే ట్రాక్, ఇది ముందు ఏదో ఉందే రైల్వే ట్రాకే. ముందు రైల్వే ట్రాక్ ఉంది, ఒక నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంది. ట్రైన్ మీద జర్నీ చేసినప్పుడు దీన్ని ఫీల్ అవ్వచ్చు అన్నమాట మనం, ఈ జర్నీని. అక్కడ కొండల మీద ఫాగ్. కొండల మీద నేను ఇప్పుడే ఒకటైతే చూశాను, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు కనబడుతుంది. అక్కడ ఒక వచ్చాడు ఒక పిల్లర్స్ ఉన్నాయి చూసారా, పైన పిల్లర్స్ ఉన్నాయి చూసారా. ఒకప్పుడు ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉండేది, అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో దొరసాని బావి వంతెన ఏదో అనేవారు. ఇది ఎక్కడుంది, మన నెత్తి మీద ఉన్నట్టుంది. అదైతే సరిగ్గా అయితే కనిపించలేదు ఆ ప్లేస్ అయితే. నేను ఇప్పుడే వికీపీడియాలో చూశాను, దానికి అడ్డానికి 3 years అయితే అయ్యిందంట. మ్యాక్సిమం చాలామందికి తెలియదు, కానీ అక్కడ బ్రిటిష్ వాళ్ళ టైంలో అయితే చాలా ఫేమస్ అంటది. ఇది స్టేట్ హైవే 55 అంట, నేషనల్ హైవే 544 ERDO అదొకటి, స్టేట్ హైవే 55. ఇక్కడ బోర్డు చూశాను. మనమైతే ఇప్పుడు ఘాట్ సెక్షన్ ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాము, అందుకే బస్సు అయితే కొంచెం ఇబ్బందిగా ఎక్కుతుంది. ఇప్పటి వరకు కొంచెం వామప్, ఇప్పటి వరకు కనిపించలేదన్న కదా. ఇదిగో ఇక్కడ ఉంది ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్, హ్యాంగింగ్ రైల్వే బ్రిడ్జ్ మాట. దొరసాని బావి వంతెన రైల్వే హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఆ టైంలో ఏ టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళు కట్టారో. ఇంకా మన పక్కనే ఉంది ఒక పిల్లరు, ఇప్పుడు దాకా వెతికాను కానీ. వెదర్ అంతా నెక్స్ట్ లెవెల్గా మారిపోయింది. ఇక్కడ నుంచి మొత్తం అంతా చలేస్తుంది. ఇప్పటి వరకు కొంచెం నాకు నంద్యాల కూడా కొంచెం వేడిగానే అనిపించింది. ఈ కొండ ఎక్కి కొద్దీ వెదర్ అంతా చేంజ్ అయ్యి చల్లగా ఉంది. ఆల్మోస్ట్ టాప్కి అయితే వచ్చేసాము. మేఘాల పక్కన అయితే వెళ్ళిపోతున్నాం.
ఇంకా 21 కిలోమీటర్లు అయితే ఉందండి గిద్దలూరుకి. ఈ జర్నీ అంటే జర్నీ చేస్తున్నట్లేదు, ఇక్కడ ఉన్న వ్యూస్ ఎంజాయ్ చేస్తుంటే. మొత్తం మేఘాల్లో ఉన్నాం, మేఘాలు పక్కన కాదు, కనబడుతున్న రోడ్డు పక్కన మొత్తం ఫాగ్, అవన్నీ మేఘాల్లో అయితే ఉన్నాం మేము. ఇప్పుడు వరకు ఎక్కాం కదా, ఇప్పుడు దిగుతున్నట్టున్నాం. దిగేటప్పుడు ఇంకా కొట్టుకుంటూ పోవడమే. కింద కనబడుతుంది రైల్వే ట్రాక్. ఈ రూట్లో ట్రైన్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. లారీ అయితే దేనిలో కొట్టేసినట్టుంది, పిప్పు అయిపోయింది. చూసుకోవాలి ఘాట్ సెక్షన్. కలర్స్ చూసారా ఎట్లా ఉన్నాయో, ముందు ఎవడొస్తున్నాడో కూడా తెలీదు. మ్యాక్సిమం ఘాట్ సెక్షన్ అయితే అయిపోయింది. ఫారెస్ట్లో జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాము. కొండ ఎక్కేసి దిగేసాము కదా, ఇప్పుడు కొండ లాంటిది కానీ కొండ కాదు, అలాంటి ప్లేస్లో జర్నీ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం. ఇంకొక 15 కిలోమీటర్లు ఉన్నట్టుంది గిద్దలూరుకి. విలేజెస్ అట్లా ఏం కనిపించలేదు మనకి. లాస్ట్కి ఒక విలేజ్ అయితే కనిపించింది, పేచర్లలో ఉంది. మామూలుగా ఈ ఘాట్లో వెళ్ళడమే కష్టం. ఈ అన్న చూసారా నించొని మరీ వెళ్తున్నాడు. ముందు లారీ ఇందాక నుంచి వస్తున్నాడు, ఎక్కలేక ఎక్కుతుంది. అబ్బా, మహావిహారీ దిగువ మెట్ట అంట. ఇక్కడ క్యాంపింగ్ సైట్స్ అవి ఉన్నట్టున్నాయి. దిగువ మెట్ట అని విలేజ్కి అయితే వచ్చావు. దిగువ మెట్ట, ఈ విలేజ్ అంతా దిగువ మెట్ట. అయిపోయింది మనకి ఘాట్ సెక్షన్, ఫారెస్ట్ సెక్షన్ అండ్ అయితే ఖతం అయిపోయాయి. మనం ఇప్పుడు నార్మల్గా అయితే రోడ్లో వెళ్ళిపోతాం. కృష్ణం శెట్టిపల్లి అంట, ఒక పెద్ద ఊరు అయితే వచ్చింది. ఇక్కడ నుంచి గిద్దలూరు 4.5 కిలోమీటర్స్ ఎంత ఉంది. గిద్దలూరు అయితే వచ్చేసాము. గిద్దలూరు రైల్వే స్టేషన్ కూడా మన పక్కనే ఉంది. ఇక్కడ క్రౌడ్ అయితే, ఇది గిద్దలూరు రైల్వే స్టేషన్ బయట చాలా క్రౌడ్ అయితే ఉంది. మార్కెట్ ఏరియాలో ఉంది ఇదంతా. గట్టిగా చేస్తున్నారు మేకలు అన్నీ. రైల్వే స్టేషన్ అది అటు సైడ్ ఉంది. గిద్దలూరు రైల్వే స్టేషన్ ముందు ఒక బస్సు వెళ్ళిపోతుంది, బద్వేల్ కర్నూలు ఎక్స్ప్రెస్ సర్వీస్ మాట. అది ఫైనల్గా గిద్దలూరు అయితే వచ్చేసాము. జర్నీ గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంది జర్నీ అయితే. నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే ఉన్నాయి. ఈ ఘాట్ సెక్షన్ అయితే మాటల్లో వర్ణించలేము. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బాయ్.